బండి భగీరథ్ కోసం బండి సంజయ్ నివాసంలో తనిఖీలు జరుగుతున్నాయి. బండి సంజయ్ నివాసానికి చేరుకున్నారు సైబరాబాద్ పోలీసులు. ఆయన నివాసంలో తనిఖీలు జరుగుతున్నాయి. ఇటు కరీంనగర్ లో కూడా మరో టీం తనిఖీలు చేపడుతోంది. బండి సంజయ్ ఇంటికి వెళ్లారు సైబరాబాద్ పోలీసులు. ఏ క్షణమైనా బండి భగీరథ్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఆర్టీకి ముందుగానే చెప్పుకొచ్చింది, మరి కాసేపట్లో లుకౌట్ నోటీసులు జారీ చేయబోతున్నారు పోలీసులు అని అనుకున్నట్టే జరిగింది. లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. 5 టీమ్స్ 5 బృందాలుగా బండి భగీరథ్ కోసం వెతుకుతున్నారు పోలీసులు. సో ఇప్పటివరకు 8వ తేదీన కేసు నమోదైతే ఇప్పటివరకు బండి భగీరథ్ ఎక్కడ కూడా నోటీసులు ఇచ్చినా కూడా హాజరు కాకుండా బయట పరారులో ఉన్న నేపథ్యంలో ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి ఇప్పుడు బండి భగీరథ్ కోసం 5 టీములు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బండి సంజయ్ నివాసం వరకు వెళ్ళింది సైబరాబాద్ పోలీసులు. ఆ నివాసంలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. ఏ క్షణమైనా బండి భగీరథ్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే బండి భగీరథ్ విషయంలో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు పోలీసులు. కరీంనగర్, ఢిల్లీ, హైదరాబాద్ పలు చోట్ల ఈ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మైనర్ బాలికపై వేధింపుల కేసులో భగీరథ్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. 8వ తేదీన పోక్సో కేసు నమోదైంది పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో. 9 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నాడు బండి భగీరథ్. ఇప్పటికే హైకోర్టులో కూడా బండి భగీరథ్ ముందస్తు బెయిల్ విషయం పైన పిటిషన్ దాఖలైతే ఆ పిటిషన్ ని కొట్టిపారేసింది హైకోర్టు. అంటే ఎటువంటి డెసిషన్ ఇవ్వలేదు, ఇట్స్ పెండింగ్. 7వ తేదీన మళ్ళీ విచారిస్తామని చెప్పుకొచ్చింది. సో మన విజువల్ చూడొచ్చు, బండి సంజయ్ నివాసం ఇది. బండి సంజయ్ నివాసంలో పోలీసులు భారీ స్థాయిలో చేరుకున్నారు. బండి భగీరథ్ కోసం తనిఖీలు చేపడుతున్నారు. సో విజువల్స్ మనం చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ అవన్నీ కూడా. సో ఇక్కడ చూడండి, మైత్రి రెసిడెన్స్. సో మైత్రి రెసిడెన్స్ ఇది బండి సంజయ్ నివాసం. బండి సంజయ్ నివాసం దగ్గర ఇప్పుడు తనిఖీలు జరుగుతున్నాయి. బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి నుంచి కూడా తొలగించాలని ప్రధానికి కవిత లేఖ రాసినట్టు తెలుస్తోంది. కవిత కూడా కేంద్ర మంత్రి పదవి నుంచి బండి సంజయ్ని తొలగించాలని లేఖ రాసుకొచ్చారు. ఈ విజువల్స్ మనం చూస్తామని కూడా హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ దగ్గర బండి సంజయ్ నివాసంలోని విజువల్స్. జూబ్లీ హిల్స్ దగ్గర బండి సంజయ్ నివాసంలో ఉన్నటువంటి విజువల్స్ అన్ని కూడా. సో ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సైబరాబాద్ పోలీసులు చేరుకున్నారు. ఇంకో టీం కరీంనగర్ కూడా వెళ్ళింది. కరీంనగర్ లో కూడా బండి భగీరథ్ కోసం వెతుకుతున్నారు. సో బండి సంజయ్ పరారులో లేడు, ఆయన ప్రొటెక్షన్ ఇచ్చారు, ఆయనని దాచిపెట్టారన్నట్టు తెలుస్తోంది. సో మైత్రి రెసిడెన్స్ సంబంధించినటువంటి ఆ విజువల్స్ చూస్తున్నాం. బండి సంజయ్ కుమారుడి సిగ్నల్స్ ట్రేస్ అయ్యాట ఇక్కడ ఈ లొకేషన్ లోనే. అటు కరీంనగర్ లో ఒకసారి, ఇక్కడ ఒకసారి. సో ఆయన సిగ్నల్ ని ట్రాక్ చేస్తూ ఉంటే ఇక్కడ లొకేషన్ ట్రాక్ అయిన, అందుకే పోలీసు ఇక్కడ చేరుకున్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఇప్పుడు కనుక బండి సంజయ్ నివాసంలో బండి భగీరథ్ కనుక దొరికితే వెంటనే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. బండి భగీరథ్ అరెస్ట్ చేస్తారు. బండి భగీరథ్ అరెస్ట్ చేసి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ తరలిస్తారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారు. సహజంగా ఇటువంటి కేసులో రిమాండ్ కూడా తరలిస్తారు. సో ఈ రోజు కనుక బండి భగీరథ్ పోలీసులకి దొరికితే డెఫినెట్ గా జైలే, ఆయన జైలుకు వెళ్ళడం గ్యారంటీ. సో రిమాండ్ గురించిన గ్యారంటీ కనబడుతోంది. సో మే 21 వరకు ఎటువంటి ప్రొటెక్షన్ లేదు, ఆయనకి ఇంట్రిమ్ బెయిల్ లేదు, యాంటిసిపేటరీ బెయిల్ లేదు, నాట్ టు అరెస్ట్ ఏమీ లేవు. ఈ నేపథ్యంలో బండి భగీరథ్ కనుక చిక్కితే ఇక డైరెక్ట్ గా ఆయన చెర్లపల్లికే. సో బండి సంజయ్ ఇప్పుడు దీనిపై రియాక్ట్ అవుతారు. బట్ యాజ్ ఆఫ్ నౌ మంత్రి పదవిని తొలగించాలనేది కవిత ఒక లేఖ రాసుకొచ్చారు ప్రధానికి. ఇంకోవైపు నుంచి మైత్రి రెసిడెన్స్ లో కూడా ఈ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. కరీంనగర్ లో, హైదరాబాద్ లో 2 చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. 5 బృందాలు వెతుకుతూ ఉన్నాయి. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ నుంచి మరింతగా యాక్టివ్ అయ్యాయి. డీజీపీ కూడా ఎందుకు ఆలస్యం అవుతోంది? సివి ఆనంద్ కి ఇది ఒక ఛాలెంజింగ్ కేసు. సివి ఆనంద్ డీజీపీ అయిన తర్వాత నుంచి హై ప్రొఫైల్ కేసు ఎదుర్కొంటున్నారు ఆయన. ఇది ఆయనకి ఛాలెంజింగ్ కేసు. ఈ రోజు బండి భగీరథ్ అరెస్టా లేదు, ఆయన పూర్తిగా ప్రభుత్వం పైన ఒక అగ్ని పరీక్షగా చూడాలి, అగ్ని పరీక్షగా భావించాలి. ఇది రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్ష, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అగ్ని పరీక్ష, డీజీపీ సివి ఆనంద్ కి ఒక అగ్ని పరీక్ష లాంటిది. సో ఈ రోజు బండి భగీరథ్ అరెస్ట్ చేస్తారా లేదా, బండి భగీరథ్ మాకు దొరకలేదని చెప్పి చేతులు ఎత్తేస్తారా పోలీసులు చూడాలి. మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. నిర్మల, సో హైదరాబాద్ లో, కరీంనగర్ 2 చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో జరుగుతున్న తనిఖీల్లో బండి భగీరథ్ ఆచూకీ ఏమైనా లభించిందా? బండి భగీరథ్ ఆచూకీ కోసం వెళ్ళిన పోలీసులకి బండి సంజయ్ రియాక్షన్ ఏంటి? ఎస్ మనోజ్, ఇప్పటి వరకు అయితే ఇంకా బండి భగీరథ్ ఆచూకీ అయితే తెలియలేదు. అదే విధంగా కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్ లో బండి సంజయ్ ఇంట్లో కూడా మొత్తం కూడా సోదాలు చేపట్టింది సైబరాబాద్ పోలీసులను కూడా చెప్పుకోవచ్చు. మొత్తం 5 బృందాలుగా కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. నిన్నటి వరకు కూడా చూసుకున్నట్లయితే మరి కోర్టులో మాత్రము తీర్పు కోసమే వేచి చూసినట్టుగా కూడా తెలుస్తుంది. ముందస్తు బెయిల్ గా పిటిషన్ వేసుకోవడంతో కూడా వెకేషన్ కోర్టులో మరి నిన్న రాత్రి 12 గంటల వరకు కూడా మొత్తం కూడా వాదోపవాదనలు జరిగిన తర్వాత కోర్టులో మాత్రము జడ్జి సమక్షంలో తను చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే 21వ తారీఖుకు వాయిదా వేయడం జరిగింది. ఈ లోపల మాత్రము అరెస్ట్ చేయవద్దు అనే నోటీసులు కూడా నేను ఇవ్వను అని చెప్పేసి చెప్పడంతో కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. అదే విధంగా
సివి ఆనంద్ కూడా మరి తన చర్యలు తను మొదలు పెట్టారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా అన్ని చోట్ల నుంచి కూడా బండి భగీరథకి అయితే ఉచ్చు బిగుసుకుంటుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనను ఖచ్చితంగా పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరోపక్క ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు, మరోపక్క పేట్ బషీర్బాగ్ పోలీసులు, ఈ విధంగా కూడా మొత్తం 5 బృందాలు కూడా కరీంనగర్ లో కూడా సోదాలు జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా ఢిల్లీలో కూడా సోదాలు జరుపుతూ ఉన్నారు. మరి అన్ని కోణాల్లో అన్ని విధాలుగా కూడా భగీరథను పట్టుకోవడానికైతే పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. 99% కూడా ఈ రోజు బండి భగీరథను అయితే అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సైబర్ క్రైమ్ పోలీసులకు ఒకవేళ ఇక్కడ బండి భగీరథ ఇంటి వద్దనే భగీరథ ఉన్నట్లయితే కనుక పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో పోలీసుల ముందు హాజరుపరిచి ఆ తర్వాత పోలీసుల విచారణ తర్వాత కూడా జడ్జి ముందు హాజరుపరిచే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఫోక్సో కేసులో మెన్షన్ చేసిన విధంగానే మొత్తం కూడా అమ్మాయి ఇప్పటికీ మైనరా మేజరా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ భగీరథ్ కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు పేట్ బషీర్బాగ్ పోలీసుల ముందుకి విచారణకి ఇప్పటి వరకు రావడం లేదు కాబట్టి పోలీసులు అయితే దూకుడు పెంచి వాళ్ళైతే గట్టిగా చర్యలు తీసుకునే ప్రయత్నంలోనే మొత్తం గాలింపు చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. మరికొద్ది గంటల్లో భగీరథను పట్టుకుంటామని చెప్పి పోలీసులు అయితే సవాలు విసురుతున్నారు. మనోజ్, ఆల్రెడీ బండి సంజయ్ విషయం పైన ముఖ్యమంత్రి కూడా ఒక కాన్క్లేవ్ లో మాట్లాడుకొస్తూ స్వయంగా నువ్వే అప్పగించాలి అని అన్నాడు. ఆ తర్వాత నుంచి పోలీసులు మరింత యాక్టివేట్ అయ్యారు. ఇందాక నేను చెప్తున్నట్టుగా ఇది డెఫినెట్ గా ఆయనకి ఎటువంటి ప్రొటెక్షన్ లేదు కాబట్టి ప్రభుత్వానికి అటు సివి ఆనంద్ కూడా ఒక ఛాలెంజింగ్ టాస్క్ అండ్ అగ్ని పరీక్ష లాంటిది. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు? బండి భగీరథ్ అక్కడ ఉన్నాడా? ఆయన కోసం ఇంకా వెతుకులాట జరుగుతోందా? సో ప్రస్తుతానికి ఆయన నివాసంలో కూడా ఇన్స్పెక్షన్ జరుగుతోంది, తనిఖీలు జరుగుతున్నాయి అన్నప్పుడు బండి సంజయ్ రియాక్షన్ ఏంటి? ఎస్ మనోజ్, ఇప్పుడు బండి సంజయ్ ఇంట్లో ప్రస్తుతం అయితే సైబర్ క్రైమ్ టీం అంతా కూడా మొత్తం తనిఖీలు చేపట్టారు. ఒక పక్క ఎందుకంటే ఇక్కడ ఇంటి వద్ద లేనట్లయితే గనక ఖచ్చితంగా బండి సంజయ్ అప్పగించాలి అనేది కూడా నడుస్తూ ఉంది చర్చ అయితే. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు, ఖచ్చితంగా నీ కొడుకును నువ్వు అప్పచెప్పాల్సిందే అని చెప్పేసి. ఓ పక్క సివి ఆనంద్ కూడా సవాల్గా తీసుకున్నారు కాబట్టి బండి సంజయ్ కి మాత్రము తప్పని పరీక్షగా కూడా మిగిలిందని అనుకోవచ్చు. ఇటు కొడుకుని పోలీసులకు అప్పచెప్పక తప్పదేమో అనే ఒక ఆ ఆలోచనలో కూడా ఆ టెన్షన్ లో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే తను ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ ఇప్పటికీ కోర్టు అయితే ఎటువంటి తీర్పుని ఇయ్యలేకపోయింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కూడా పోలీసులకు అప్పచెప్పి తీరాలి బండి సంజయ్. కాబట్టి బండి సంజయ్ ఇంట్లో తనిఖీలు అయితే చేపట్టారు పోలీసులు. ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు ఇంకా తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి. సో ప్రెసెంట్ బండి సంజయ్ నివాసం వరకు వెళ్లారు పోలీసులు. బండి సంజయ్ నివాసంలో తనిఖీలు జరుగుతున్నాయి. మనం నోటీస్ ఇచ్చేప్పుడు కూడా బండి సంజయ్ నివాసం దగ్గర కాకుండా బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మేనమామకి నోటీస్ అందించినట్టు తెలుస్తుంది. అంటే అప్పుడు నోటీస్ ఇచ్చేప్పుడు కూడా అంత సాహసించలేదు. ఇప్పుడు బండి సంజయ్ నివాసం వరకు వెళ్ళింది కాబట్టి ఇప్పుడు బండి సంజయ్ కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఏ క్షణమైనా స్వయంగా తానే తన కుమారుని పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోమని చెప్పే అవకాశం ఉంది. పోలీసులు డైరెక్ట్ గా కనుక అరెస్ట్ చేసి తీసుకువెళ్తే డెఫినెట్ గా ఇది రాజకీయంగా తనకు పెద్ద మచ్చ అవుతుంది. డెఫినెట్ గా ఇబ్బంది పడతాను, నాకు లైఫ్ టైం ఇది ఒక గుర్తుండిపోయే విషయంగా ఉండబోతోంది, నాకు చాలా చెడ్డ పేరు కాబట్టి స్వయంగా నేనే వెళ్ళి నా కొడుకుని పేట్ బషీర్బాగ్ పొజిషన్ లొంగిపోమని చెప్తానని చెప్పి ఆయన ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ పోలీసులకి దొరకకుండా స్వయంగా తానే పోలీసు అప్పగించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహా సూచనని ఆయన కన్సల్ట్ చేసే అవకాశం కనబడుతోంది. సో పోక్సో కేసు నమోదు చేసినటువంటి పేట్ బషీర్బాగ్ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు ప్రస్తుతానికి బండి సంజయ్ నివాసం మైత్రి రెసిడెన్స్ దగ్గర జూబ్లీహిల్స్ లో విచారణ జరుపుతున్నారు. తనిఖీలు చేస్తున్నారు. కరీంనగర్ లో కూడా చేస్తున్నారు. కరీంనగర్ లో గత నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ఆయన మేనమామ వంశీకృష్ణ నివాసం సహా ఇతర బంధువుల ఇంట్లో కూడా సోదాలు. మరొక బ్రేక్ అప్డేట్, కరీంనగర్ లో తన మేనమామ అండ్